రైట్, చూడండి. తెలుగువాడిని గెలిపించుకుందాం, సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందాం, ఒక్క తాటిపైకి వచ్చి ఓటేద్దాం, 2 రాష్ట్రాల 60 ఓట్లు ఆయనకే పడాలి, పార్టీలు వేరైనా నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి, సుదర్శన్ రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితమట, రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్గా సేవలు అందించారు. రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్గా సేవలు అందించినట సుదర్శన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ను కలుస్తా, ఆయన నా ముఖం చూస్తాడో లేదో, సుప్రీం తేల్చకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు, మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం లేదు, తెలుగు వాడిని గెలిపించుకుందాం అంటున్నారు, మంచిదే కదా. తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, తెలుగు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలంటే రేపు ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా అంటారండి, మీ తెలుగు ఆయనని పెడితే గెలిపించుకోలేరు, మీరే చక్కగా ఓట్లు వేసుకోలేదు, మీ దక్షిణ తెలంగాణకు సంబంధించిన లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలే ఓట్లు వేసుకోలేదు, ఇంక ఏం మాట్లాడతారు మీరు అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఉత్తర భారతదేశ నాయకులు. జాగ్రత్త సుమా, తెలంగాణ బిడ్డ, తెలుగు వ్యక్తి, సౌమ్యుడు, ప్రజాస్వామ్యవాది, న్యాయవాది, న్యాయ కోవిదుడు, రాజ్యాంగంపై పట్టున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు అందరూ ఒకతాటిపైకి రండి, ఐక్యత చాటుకోండి, కలిసికట్టుతనాన్ని చాటుకోండి. 60 ఓట్లు ఉన్నాయట మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు, లోక్సభ రాజ్యసభ ఎంపీలు కలిపి. పార్టీలు వేరైనా నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తి. నిజంగా అప్పట్లో ఏంది, తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా, తెలుగువాడి ఆత్మగౌరవం అని. కానీ తెలంగాణ బిడ్డ కోసం ఆనాడు ప్రధానమంత్రిగా ఆయన వెళ్ళడానికి నంద్యాలలో పోటీ చేస్తే మన ఎన్టీఆర్ గారు పూర్తిగా సహకరించండు మన తెలుగు బిడ్డ అని. అంటే రాజకీయ స్ఫూర్తిని, విచక్షతను, జ్ఞానాన్ని ప్రదర్శించండు ఎన్టీఆర్ అనుకుంటాం కానీ చాలా గొప్ప నాయకుడు ఆయన, తమాషా కాదు. ఆ స్ఫూర్తిని కొనసాగించాలంటున్నాడు రేవంత్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం, అదైతే వాస్తవం. ఆయన నిజంగా ఈ మాటకు నేను ఒప్పుకుంటా. రాజకీయాలతో సంబంధమే లేదు ఆయనకు, అసలు కాలు కాదు కదా, ఏలు కూడా పెట్టలేదు ఇంతవరకు. అసలు ఆయన ఎవరో తెలియదు, చాలామందికి తెలియదు అసలు ఈయన ఎవరు. రేవంత్ రెడ్డి చక్రం తిప్పిండంట, ఈయన పేరును ప్రతిపాదించినంట ఖర్గే దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర. రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడంట. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కలుస్తాడంట. పార్టీ రాహుల్ గాంధీ ఖర్గేను ఆదేశిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయి కలుస్తా, నాకేం భేషజాలు ఏం లేవు, నాకేం అహం లేదు, పొగరు లేదు, అట్లేం లేదు, తెలుగు బిడ్డ గెలవడానికి ఆయన ఫామ్ హౌస్కి పోయి కలిసి మాట్లాడడానికి రెడీగా ఉన్నా, కానీ కేసీఆర్ నా ముఖం చూస్తే సూర్యునికి ఇష్టపడతాడో లేదో అనేది ఆ రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి కేసీఆర్ గారు ముఖం చూస్తారా ఏం చూస్తారో తెలియదు, కానీ మరి మీరు కూడా ఏమన్నా ఈ అంశం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నేనేమంటే అధిష్టానం ఆదేశిస్తే ఏముంది, తప్పేం కాదు కదా, కేసీఆర్ని కలిస్తే ఏముంది, మీరు అపాయింట్మెంట్ అడగండి, ఇచ్చిండంటే పోండి, ఒకవేళ ఇవ్వలేదంటే ప్రజలు కూడా చూస్తారు కదా. ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగిండు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను, అపాయింట్మెంట్ ఇవ్వలేడు అనుకుందాం, ప్రజలు కూడా గమనిస్తారు కేసీఆర్ యొక్క వ్యక్తిత్వం ఏంది, ఆయన కథ ఏంది, కార్ఖానం ఏంది అనేది, అది కథ. ఇక ఆయన నా ముఖం చూస్తాడో లేదో అని అంటున్నాడు. చూస్తాడు, ఎందుకు చూడు. సుప్రీం తేల్చకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు, మీడియాతో సుప్రీం తేల్చకుంటే పార్టీ పరంగా ఇస్తారంటే ఈ రాదు, సుప్రీం ఏం తెలుస్తుంది, ఇంకేం తెలుస్తుంది. ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న ఇండియా కూటమి ఎంపీలు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్ర పదవికి సుప్రీం మాజీ జడ్జిని ఏకగ్రీవంగా ఖరారు చేసిన ప్రతిపక్ష కూటమి. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. మీకు మాట చెప్తా జరాగండి. రేవంత్ ఖర్గే మంతనాల్లో ఆయన పేరు సుదర్శన్ రెడ్డిని ఒప్పించింది రేవంత్ రెడ్డే. పేరు చెప్పగానే కూటమి నేతలంతా ఆమోదం. ఖర్గే అభ్యర్థనపై ఢిల్లీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేడు కూటమి నేతలతో పరిచయం. రేపు మధ్యాహ్నం అభ్యర్థిగా నామినేషన్. ఎట్లు చూడు కదా, రేవంత్ రెడ్డి పతారా ఢిల్లీలో
కాంగ్రెస్ అధిష్టానంతో ఎట్లుందో దీన్ని బట్టి అర్థమవుతుందే. ఇక రోజు నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొస్తుంది, ఆయన బయటోడు మనం నమ్మలేము, ఇంటోడు కాదు, పదవి ఊడుతుంది, అందరు జట్టు కడుతున్నారు అని రోజు వార్త రాసుకొస్తుంది. కానీ ఢిల్లీలో ఆయన పతార చూడు, పతార పెరగడానికి కూడా కారణం ఏం తెలుసా? ఆ విషయం నేను చెప్పదలుచుకున్నా. భారతదేశంలో 3 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అట్లా తెలంగాణ కూడా బలమైన రాష్ట్రం, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ రకంగా అయినా సరే. ఆర్థికంగా బలమైన రాష్ట్రం తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల ఇంకా ప్రాధాన్యత ఎక్కువైంది రేవంత్ రెడ్డికి. వేరే వేరే రాష్ట్రాల్లో అడ్డగోలుగా 10 రాష్ట్రాలు ఉంటేనేమో రేవంత్ రెడ్డిని పట్టించుకోకుంటుండ్రి ఎవరు అధిష్టానం. కానీ రేవంత్ రెడ్డి 3 రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది కాబట్టి కేవలం రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఎక్కువైంది. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నమస్తే తెలంగాణ పేపరు లేకపోతే ప్రతిపక్షాలు పదవి పాయ అంటారు. ఏడబోయింది పతారం ఎంచుకున్నాడు. సుదర్శన్ రెడ్డిని ఏంది సూచించిందే రేవంత్ రెడ్డి అంట. ఆ ఖర్గే దగ్గర రాహుల్ గాంధీ దగ్గరికి పోయి చెప్తే ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకసారి చెక్ చేసుకున్నారంట. ఏం లేదు, మొత్తం తెరిచిన పుస్తకం, క్లీన్ అండ్ గ్రీన్, మంచి వ్యక్తి, ఏం లేదు, చూసేదేం లేదు. రేవంత్ రెడ్డి శభాష్ మంచోని తీసుకొచ్చినావు అని భుజం తట్టినట్ట ఖర్గే రాహుల్ గాంధీ. అట్లా ఉంటుంది ఆయన పతారు, అట్లా పెరిగింది ఇప్పుడు.